చంద్రబాబు ఇది పేరు కాదు, అభివృద్ధికి మారు పేరు. పల్లెలను పట్టణాలుగా, పట్టణాలను నగరాలుగా తీర్చిదిద్దిన రాజకీయ శ్రామికుడు చంద్రబాబు. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని దేశంలోనే అతిపెద్ద నాయకుడిగా, వ్యక్తిగా, రాజకీయ శక్తిగా రూపాంతరం చెందిన దార్శనికుడు చంద్రబాబు. ఆయన ఆలోచన చేస్తే భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. ఆయన అడుగు ముందుకేస్తే అభివృద్ధికి బాటలు వేసినట్టే. ఆయన డిక్షనరీలో రెస్ట్ అనే పదానికే చోటు లేదు. ఆయన అధికారంలో ఉంటే ప్రజలకు లోటు లేదు. ఆయన్ని ఉద్యోగులు ముద్దుగా పని రాక్షసుడు అంటారు, నిరుద్యోగులు ఆపద్బాంధవుడు అంటారు, ఉద్యోగులు విజనరీ అంటారు, మహిళలు అన్న అంటారు, వృద్ధులు కొడుకు అంటారు, శ్రామికులు దేవుడు అంటారు. హైదరాబాద్లో టెర్రరిజం, తెలంగాణలో నక్సలిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజం, కోస్తాంధ్రలో రౌడీజం, ఉత్తరాంధ్రలో గూండాయిజంను ఉక్కు పాదంతో తొక్కి పారేసిన ఉక్కు మనిషి చంద్రబాబు. సంపద పంచడం కాదు, సంపద సృష్టించడానికి మార్గం చూపించడమే చంద్రబాబు నాయకత్వం. సంక్షోభం వస్తే కుంగిపోలేదు, విజయం చూసి పొంగిపోలేదు. ఇప్పుడు ఆయన కన్ను అమరావతి మీద పడింది. ప్రత్యర్థులు అసూయపడేలా, సహచరులు సైతం ఆశ్చర్యపడేలా రాజధాని నిర్మాణానికి నాంది పడింది. 75 సంవత్సరాల జీవితంలో సగం జీవితం పైగా ప్రజాసేవ కోసం త్యాగం చేసి ఒక మిషన్ లాగా నిరంతరం పనిచేస్తున్న విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.